మా జీవితాలకు ప్రభా నీవు అనుగ్రహించేటటువంటి దీవెన, ధన్యత, మేలును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మల్ని విడవనటువంటి దేవుడు నీవేనైనా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు నీవే. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాలం ప్రభు నీ మాటలు ధ్యానించడం కొరకు మేము ఈ చోట చేరి ఉన్నాం. మా మధ్య నీ సన్నిధి నుంచి ప్రభా మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత తృప్తిపరచబడినటువంటి వారమై మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ నీ కొరకు సాక్షులుగా జీవించటకు కృప మాకు ప్రసాదించమని మమ్మల్ని నీ పాదాల దగ్గర సంపూర్ణంగా సమర్పించుకుంటూ నీ వైపు చూస్తున్నాను. అలాగే సివిల్ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరి బిడ్డ ఈరోజు సివిల్స్ రాస్తూ ఎగ్జామ్ హాల్లో ఉంటుండే బిడ్డ చుట్టూ మీ కంచెను వేయండి. తను ఏ ఉద్దేశంతో అయితే సివిల్స్ రాయడానికి ఇష్టపడ్డాడో దాని విషయం నీ సహాయం అనుగ్రహించమని, మీ జ్ఞానం చేత తగు రీతిగా పరీక్ష రాయడానికి నీ చిత్తమైతే ప్రభు పరీక్షలో ఉత్తీర్ణత పొంది మీరు ఆశించినటువంటి ఫలితంతో నీ కొరకు జీవించడానికి సహాయం వేయమని కోరుతున్నాం. అలాగే ప్రభా రాజనరసింహ గారు ఈరోజు మాతో ఉండాలని ఆశపడ్డారు, కానీ మరి కుటుంబంతో పాటు నేను స్టేట్స్లో ఉంటుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ప్రభా రాలేకపోయినటువంటి దేవమణి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇతరులైనా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు కూడా నీ పాదాల దగ్గర తీసుకొని వస్తూ కృపగలిగినటువంటి నీ హస్తప్రీలో వారిని ఉంచుకొని నడిపించమని, నీ కృపలో వారు మరొక తరుణాన మాతో పాటు కలిసి నేను ఆరాధించేటటువంటి ధన్యతను కలుగు చేయమని, అలాగే ప్రభా మా ముందున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ నీ కొరకు జీవించటకు మాకు నేర్పమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలము మరొకసారి ఈ రీతిగా మనము ప్రభు యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటటువంటి ధన్యత కలుగు చేసినందుకు దేవునికి నేను వదనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకై చదవబడినటువంటి లేఖన భాగాలను మనం విన్నాం. ఈ పునరుద్ధానము తర్వాత ఒక విశ్వాసి జీవితం ఎలాగ ఉంటుంది అన్నటువంటిది వాస్తవ సత్యంగా ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడనేటువంటి వార్త మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక భిన్నమైనటువంటి తలంపులతో మనం చదువుకోగలం. 28వ అధ్యాయము చూడండి. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనము చదువుకొని ముందుకు వెళదాం. 12వ వచనం చదువుదాం. 28వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఈ మాట విచిత్రంగా అనిపించట్లేదా కదండి? యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి విషయాన్ని ముందుగానే ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచన సత్యం ఏంటి అని అంటే, మరల నేను తిరిగి లేస్తానని శిష్యులతో చెప్పాడు, సమాజంతో చెప్పాడు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఈ మాటను చెప్పకుండా మౌనంగా లేడు. కాబట్టి యేసుక్రీస్తు ఖచ్చితంగా పునరుద్ధానుడు అవుతాడు. అంతేకాకుండా సమాధిని కావలి కాస్తున్నటువంటి సైనికులు కూడా ఆ సత్యాన్ని చూసి వారు ఎంత భయకంపితులు అయ్యారంటే, దేవుని యొక్క దూత దిగి రావడం, ఆ రాయిని దొరలించటం, ఆ తర్వాత సమాధిలో ఉన్నటువంటి ప్రభు యొక్క దేహం కనిపించకపోవటం. సమాధిలోంచి ప్రభు బయటికి రాలేదు, కానీ సమాధిలో ఉన్నటువంటి ప్రభు యొక్క దేహము కనిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది. అనగా రాయి తొలగించడానికి ముందుగానే ప్రభు అంతర్ధానమయ్యాడు అన్నటువంటి విషయం అక్కడ కనిపిస్తుంది. ఒకటి. రెండవది, ఆయన పునరుద్ధానుడయ్యాడన్నటువంటి విషయాన్ని వచ్చినటువంటి దేవదూతలు చెప్పటం ద్వారా వారికి కలిగినటువంటి భీతి లేకుంటే భయం ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఇది దేవుని కార్యమని సైనికుల మనసులో ఉన్నప్పటికీ కూడా వారి చేతుల్లోనికి వచ్చినటువంటి ద్రవ్యం ఏం చేసిందంటే వారి నోళ్ళు మోపించింది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున ఈ మాట మనం అనుకోవచ్చు అనిపిస్తుంది కదా, డబ్బుకు అమ్ముడు పోయేటటువంటి వాళ్ళని అనుకోవచ్చు కదా. ఆ రోజు కూడా ఉన్నారు. అయితే ఇది ప్రధానమైనటువంటి అంశం కాదు, కానీ ఈ రోజున మనము ధ్యానించుకోవడానికి ప్రధానంగా మనం చదువుకోవాల్సినటువంటి లేఖన భాగం ఏంటంటే 19వ వచనం 20వ అధ్యాయము
యోహాను సువార్త 19వ వచనం చూడండి. ఆదివారం అనగా యేసు ప్రభు లేచిన ఆదివారం కాకుండా ఆ తర్వాత అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ 3 ఆదివారాలు కనిపిస్తాయి. మొదటి వచనంలో ఒక ఆదివారం కనిపిస్తుంది, 19వ వచనంలో ఒక ఆదివారం కనిపిస్తుంది, 26వ వచనంలో మరొక ఆదివారం కనిపిస్తుంది. అంటే 3 వారాలు గడిచిపోయాయి అనిపిస్తుంది కదండి. కానీ ఉదయకాలన సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యులకు యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడటువంటి విషయాన్ని వారు తెలుసుకున్న తర్వాత మగ్దలేనే మరియ వారి దగ్గరికి వచ్చి చెప్పింది. అదొక సత్యం. అంతేకాకుండా యెరూషలేములో ఉన్నటువంటి 2 వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఎమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారితో పాటు నడుచుకుంటూ వెళ్ళి వారి సంభాషణలో మిళితమైపోయి వారికి గృహాన్ని చేరుకున్న తర్వాత తను ఏమై ఉన్నాడన్నటువంటి విషయాన్ని తెలియపరచడం మరొక సంఘటన అయితే, మరలా మరియ అనగా మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏమంటే చూడండి 18వ వచనంలో, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాట చెప్పానని శిష్యులకు తెలియపరిచాడు. ఒకవైపునేమో ప్రభుత్వం వారిని శిక్షించడానికి లేకుంటే చంపివేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రీతిగా ఉంది. ఏంటనంటే ప్రభు యొక్క దేహాన్ని వారు దొంగిలించారన్నటువంటి చెప్పినటువంటి మాట. ఆ రోజున్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ దొంగతనము చేశారు అనేటటువంటి మాట ఖచ్చితంగా నేరారోపణ కింద ప్రభుత్వం వారి యొక్క శిక్షకు పాత్రులు అవుతారు. ఎందుకంటే ఈ నేరస్తులు ఇద్దరు ఎవరైతే ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డారో, బరుబ్బా ఎవరైతే సిలువ శిక్షకు పాత్రుడయ్యాడో, ఈ ముగ్గురి జీవితాల్లో గమనిస్తూ ఉన్నప్పుడు మరణానికి సమీపంగా ఉండవలసినటువంటి వారి జీవితాల్లో మరణానికి తప్పించుకున్నటువంటి బరబ్బా గుపిస్తూ ఉన్నాడు. శిలువ మీద ప్రభుతో పాటు మరణించినటువంటి 2 నేరస్తులు కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ శిష్యులను కూడా నేరస్తులుగా మార్చివేశారు. కాబట్టి ఆ లేఖన భాగంలో చూడండి 19వ వచనం చదువుతున్నాను. ఆదివారం అనగా ఏ ఉదయం అయితే యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడో అదే రోజు సాయంకాల సమయంలో యేసు ప్రభు శిష్యులు కూడి ఉన్న చోటుకు వచ్చారు. అనగా శిష్యులకు తెలిసినటువంటి సత్యం ఏంటి అనంటే, యేసు ప్రభు లేచినటువంటి సత్యం ఏదైతే వినిపించబడిందో ఆ సత్యము వారి ప్రాణాలకు భయాన్ని కలిగింపచేస్తుంది. అందుకొరకు ఏమని రాశారంటే భయపడి అనే మాట తెలియపరచబడుతుంది. భయపడడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఏ సమయాన్నైనా వారు ఉన్నటువంటి గది దగ్గరికి సైనికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టేసి వీరిని చంపవచ్చు, లేదంటే బంధించవచ్చు, లేదంటే గాయపరచవచ్చు. ఆ రీతిగానే వారికి అనేక రీతులుగా హానికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే భయంతో వణికిపోతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటి అనంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి జీవించడానికి తీర్మానం చేసుకుంటామో, ఆ తీర్మానము మన జీవితాల్లో మనకు కలిగేటటువంటి లాభాన్ని లేకుంటే మనకు కలిగేటటువంటి మేలును ఏదైతే మనకు బోధిస్తుంది అని అంటే, మన జీవితాలు దేవునికి నమ్మకమైనటువంటిగా దేవుడు గుర్తించినప్పుడు మన జీవితాల పట్ల దేవుడు దృష్టి కలిగి ఉంటాడు అన్నటువంటి విషయాన్ని బోధిస్తుంది. చూడండి, భయకంపితులైనటువంటి వీరి జీవితాలకు ఊహించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నాయి. వారు కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూయబడి ఉండగా, గమనించండి మాట 19వ వచనంలో, ప్రభు వచ్చి వారి మధ్య నిలిచాడు. ఆశ్చర్యం కదా ఇది. ప్రభు వచ్చి వారి మధ్య నిలిచాడు. ఈ రోజున ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి, 20వ వచనాన్ని చదువుకుందామా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనకు అనిపిస్తుంది. చాలాసార్లు మనం కోట్ చేసుకునేటటువంటి లేఖన భాగమే ఇది. దాని సారాంశం ఏంటంటే, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ప్రభు సెలవిచ్చాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? తన మరణానికంటే ముందుగా తను సజీవుడిగా ఉన్నప్పుడే ఆయనకు సన్నిధి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యతను గురించి వర్ణిస్తూ తెలియపరిచినటువంటి మాట. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే శిష్యులు భయముతో వారి యొక్క జీవితాల్లో ఆశ లేకుండా నిరాశతో గురైనటువంటి పరిస్థితుల్లో వారు కూడి గుసగుసలు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? బహుశా
యేసు ప్రభు తన జీవితంలో చేసినటువంటి మేలులను, ఆయనతో పాటు నడిచినటువంటి సందర్భంలో కలిగినటువంటి ప్రతి ఏర్పాటును, ప్రతి పరిస్థితిని గురించి వారు జ్ఞాపకం చేసుకొని ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఆయన మనతో లేడు, ఒకవేళ ఆయన మనతో ఉండి ఉంటే ఎంత ధైర్యం ఉండేది కదా అన్నటువంటి తలంపులు వారి మనసులో ఉన్నప్పుడు ప్రభు వారి మధ్య ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. మరి ఒక మాట కూడా ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. 26వ వచనం చూడండి. తలుపులు మూడబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. మరొక సంఘటన కూడా అక్కడే కనిపిస్తుంది. 20వ అధ్యాయము 26వ వచనం. ఈ రెండు సంఘటనలో కూడా మొదటి దాంట్లో తోమా లేనటువంటి శిష్యులు ఉన్నారు, రెండవ దాంట్లో తోమా వారితో చేరుకున్నాడు. అయితే ఇక్కడ మనకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభు యొక్క నామములో మనం ఎక్కడ కూడుకున్నప్పటికీ కూడా, ఎక్కడ ప్రభును ఆరాధించడానికి మనం సమకూడినటువంటి చోటెల్లా కూడా ఆయన ఉంటారని వాగ్దానం ఇచ్చినటువంటి నెరవేర్పు మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అనగా మన జీవితాల్లో చాలాసార్లు మనకు అర్థం కానటువంటిది ఏంటంటే, దేవుని యొక్క నామంలో మనం కూడుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామన్నటువంటి భావన మనకు కలగదు. కానీ మనం చాలాసార్లు ఈ భావనను ప్రక్కన పెడుతుంటాం. కానీ ప్రభు మాత్రము మన మధ్య ఉండి మన యొక్క మాటలు, మన తలంపులు వినడానికి ఇష్టపడతాడన్నటువంటిది ఇక్కడ కనిపించేటటువంటి మాట. చూడండి, ఈ వచ్చిన భాగం ఇక్కడ మనకు లేదు. కానీ ఎప్పుడైతే తోమా మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఆయన చేతి వేళ్లలో లేకుంటే చేతిలో ఉన్నటువంటి మేకుల గాయం నేను చూడాలి, ఆయన ప్రక్కన నా చేయి పెట్టి చూడాలి అనేటువంటి మాట తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరు విన్నారట? ఇక్కడ ప్రభు విన్నాడు కదా. ఎందుకంటే తోమాతో ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకి దిగి వచ్చి చెప్పినటువంటి మాట ఏమంటే, ఎవరు చెప్పలేదు, అక్కడ ఎవరు రిపోర్ట్ చేయలేదు. ప్రభా తోమ ఇలాగ అన్నాడు, తోమ యొక్క మాటలు ఈ రీతిగా ఉన్నాయన్నట్లుగా ఎవరు చెప్పలేదు. కానీ ప్రభువే వారికి ఈ మాటలు తెలియజేస్తారు. ఏమంటే తోమను పిలిచి, తోమ నీ వేళ్ళు తీసుకొని నా యొక్క చేతుల్లో, నా యొక్క ప్రక్కలో పెట్టి చూడమన్నాడు. వెంటనే తోమకి ఏమర్థమేంటది? నేను రహస్యంగా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రభు వింటూ ఉన్నాడు కదా అన్నటువంటిది తోమ యొక్క మనసులో ఉన్నటువంటి భావన. ఈ రోజున ఈ మాటలు చదువుకునేటప్పుడు కనిపించినటువంటిది ఏంటి అనంటే, ఈ 19వ వచనంలో శిష్యులు భయపడి దాక్కున్నారంటే ఈ భయానికి కొన్ని కారణాలు కనిపిస్తాయి. చాలాసార్లు మనం లేఖనాల్లో చూస్తున్నప్పుడు భయపడకూడనటువంటి మాట పదే పదే మనకు లేఖనాల్లో చూస్తాం. కొంతమంది వ్యాఖ్యానించేటటువంటి వారు, లేకుంటే కొంతమంది దీని మీద రీసెర్చ్ చేసినటువంటి వారు చెప్పేటటువంటి మాట ఏమంటే, దాదాపు 365 సార్లు రాయబడిందండి. ప్రతిరోజు కూడా మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే భయపడకూడనటువంటి మాట. కాబట్టి నిరంతరం మనము భయపడకుండా ప్రభునందు ధైర్యంగా ఉండడానికి అవకాశము దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. 10వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, ఏమంటున్నాడు అక్కడ? నీ స్వరం విన్నప్పుడు ఏమైందట? నేను భయపడితిని. అనగా తాను బహిరంగంగా ఎంతో పాపం చేసినప్పటికీ కదా, బహిరంగ పాపం చేశాడు. ఎవరు కూడా అప్పుడు ఆపలేదు. అక్కడ దేవుడు కనిపించలేదు, ఏది కనిపించలేదు. కానీ ఎప్పుడు భయపడుతున్నాడు? దేవుని యొక్క సన్నిధి తన మధ్యకు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఎవరు భయపడుతున్నారంటే ఆదాము భయపడుతున్నాడు. కారణం ఏంటి అనంటే, ఆదాము తాను చేసినటువంటి తప్పును బట్టి భయపడుతున్నాడు. ఇక్కడ ఈ లేఖన భాగంలో ఆదాము తాను చేసినటువంటి తప్పును బట్టి భయపడి దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి అయిష్టత చూపిస్తూ ఉన్నాడు. మరొక భయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే, ఈ భయాలు మనకు అర్థమైతే భవిష్యత్తులో మనం జీవించవలసినటువంటి విశ్వాస జీవితానికి కావలసినటువంటి సత్యాన్ని దేవుడు మనకు బోధిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. చూడండి, 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఈ లేఖన భాగం అంతా కూడా చదివినట్లయితే కనిపించేటటువంటి మాటలు ఈ రీతిగా అనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు.
మిద్యానీయుల చేతికి ఎప్పుడైతే వారు అప్పగించబడ్డారో, అప్పగించబడినటువంటి స్థితిలో వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయి అని అంటే, వారి జీవితాలు ప్రమాదపు అంచుల్లో వారు దిగబడి ఉన్నటువంటి వారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే, గిద్యోను సహితము, గిద్యోను యొక్క జీవితాన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడింది అంటే 11వ వచనంలో చూడండి. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. ఆదామైతే ఎక్కడ దాక్కున్నాడు? గుబురు చెట్ల మధ్య దాక్కున్నాడు. గిద్యోను ఎక్కడ దాక్కున్నాడు? తను చేసేటటువంటి పని ఇతరులు చూడకుండానట్లుగా తను దాక్కున్నటువంటి చోటు ఏది అని అంటే గానుగ చాటున దాక్కున్నాడు. కారణం ఏంటి? ఆ పై వచనాలు చూడండి. 10వ వచనంలో వారి దేవతలకు భయపడకూడదు అన్నటువంటి వాగ్దానం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకూడదని చెప్పినప్పటికీ మానవుల జీవితాల్లో భయానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి వారి తప్పిదం కావచ్చు, రెండవది అభద్రతా భావం కావచ్చు. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా దేనికి భయపడతామంటే, ఈ రోజున సమాజానికి భయపడి వెళ్తూ ఉంటున్నాం. ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనము ధైర్యంగా మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకోవడానికి, ముందడుగు వేయడానికి లేము ఈ రోజున. కారణం ఏంటంటే, రాబోయేటటువంటి పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియదు. కాబట్టి మన నోరు ఎందుకు గంభీరంగా మాట్లాడడం, నోటితో ఎందుకు పాపం చేసి అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడం అనేసి మనం ఏం చేస్తున్నామంటే, నోరును మూసుకొని కాముగా కూర్చుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కానీ, దేవుని యొక్క వాక్య సత్యాన్ని వివరించడానికి కానీ అయిష్టత చూపేటటువంటి వారంగా మనం కనిపిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆనాడు శిష్యులు ఎందుకు గదిలో తమ్మును తాము బంధించుకొని ఎవరికి కనపడకుండా జీవితాన్ని జీవిస్తున్నారంటే దానికి కారణం ఒకటే. అదేమిటి అనంటే, వారు పరిస్థితులకు భయపడుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలోనికి వస్తే, హేరోదు రాజు విధిస్తున్నటువంటి శిక్షను విశ్వాసులైనటువంటి వారు, అనగా ప్రభును వెంబడించేటటువంటి వారు గంభీరంగా బయటకు వచ్చారు. ప్రభు యొక్క వాగ్దానం విన్నారు, ప్రభు యొక్క వాగ్దానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డారు. అయినా కూడా వారు ఏం చేస్తున్నారంటే, పేతురు బంధించబడగా పేతురు ద్వారా సువార్తను విన్నారు. అలాగే పేతురు ద్వారా వాక్యము ప్రబలుతూ వెళుతూ ఉంది. సంఘము హింసించబడుతున్నటువంటి కారణాన్ని వారు ఏం చేస్తున్నారంటే, గదిలో తలుపులు వేసుకొని మౌనంగా కూర్చున్నారు. అయితే గమనిస్తే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పేతురు ఆ చెరసాల నుంచి దేవుని యొక్క దూత ద్వారా విడిపించబడగా, ఈ మాట మనం చదువుకోవాలి. అదేంటంటే 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు విడిపించబడ్డాడు. సంఘం ఎక్కడుందంటే భయంతోనే ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఈ రోజున భయపడకూడని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానాన్ని మనం ప్రక్కన పెడుతున్నాం. ఆ వాగ్దానము మన జీవితాలకు అందట్లేదు. ఆ వాగ్దానం మన జీవితాల్లో మనం అనుభవించడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి రండి. అక్కడ 28వ అధ్యాయంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, 20వ వచనంలో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఒకరోజు కాదు, ఈరోజు మనతో ఉండి రేపు మనకు దూరంగా ఉండేటటువంటి వాడు కాదు మన ప్రభు. ఈరోజు మన జీవితాలకు సమీపంగా ఉండి రేపటి రోజున ప్రక్కకు తొలగేటటువంటి వాడు కాదు మన ప్రభు. మన ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ కూడా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను, గమనించండి. భయపడకము, 41వ అధ్యాయము 9-10 వచనాల్లో మధ్యభాగం చదువుతున్నాను. భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవుడు మన జీవితాలకు, అనగా ప్రతి వ్యక్తి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభును వెంబడించడానికి ఇష్టపడతారో, ప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందుకుంటారో, వారి జీవితాలకు దేవుడు అనుగ్రహించేటటువంటి ధన్యకరమైనటువంటి సత్యం ఏంటంటే భయపడకమనేటటువంటి వాగ్దానం. ఎందుకు భయపడకూడదు అన్నాడు?
భయపడడం ద్వారా, భయపడకుండా ఉండటం ద్వారా మనకు కలిగేటటువంటి లబ్ధి ఏంటి అని ఆలోచన చేస్తే, భయపడడం ద్వారా మనం గదికి పరిమితం అయిపోతాం. మనము పొందినటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోలేకుండా ఉండబోతున్నాం. భయపడక దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంటాడు, నేను నీతో ఉంటానంటాడు. ఇక్కడ వారు తమ్మును తాము బంధించుకొని ఆ గదిలో ఎవరికి కనపడకుండా, ఎవరికి వారి యొక్క ఉనికి తెలియబడకుండా వారు దాచుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్యకు వచ్చి ఏం చేశాడు? వారి మనసులు ఎరిగినటువంటి వాడు, వారి యొక్క తలంపులు ఎరిగినటువంటి వాడు, వారి యొక్క భావాలు ఎరిగినటువంటి వాడు, వారి యొక్క జీవితాలు ఎరిగినటువంటి వాడు, వారికి ఏదైతే ఆదేశించాడో ఆ ఆదేశాన్ని వారికి తిరగా విప్పి చెప్పడానికి ఆయన వారి మధ్యకు దిగి వచ్చినటువంటి వాడు. ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన మధ్య ఎవరున్నారు? మనము ఆరాధించేటటువంటి దేవుడు మన మధ్య ఆయన ఉన్నాడు. ఈ రీతిగా చెప్పుకోవచ్చు. అదేంటి అనంటే, లేఖనాల్లో మనకు ఉండేటటువంటి మరొక భయం ఏంటి అనంటే, చూడండి ఒకసారి నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి వద్దాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటల్లో ఉండేటటువంటి సత్యం ఏంటి అనంటే, దేవుడు తన యొక్క ఉనికిని గురించి తెలియపరుస్తూ మోషతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మోషకు చెప్పినటువంటి మాట ఏమంటే, మోషే అడుగుతాడు, దేవా నేను చూడాలని నేను ఆశపడుతున్నాను అనే మాట మోషే చెప్పినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు నన్ను చూచిన ఎడల నువ్వు బ్రతకవు అంటాడు. చూడండి ఎక్కడగా మాట కనిపిస్తుంది అంటే 17వ వచనం మొదలుకొని ఆ తర్వాత వచ్చిన భాగాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే 20వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడాను. అనగా దేవుని చూడటం ద్వారా మనం బ్రతకము అనేటటువంటిది మన మనసులో ఉండేటటువంటి తనం, మన జీవితాల్లో కలిగేటటువంటి భావం ఇదే. దేవుడు మన జీవితాలకు ఆయన అనుగ్రహించేటటువంటి ధన్యత ఏంటి అనంటే, ఆయన మనతో నిరంతరం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టతలో మనము లేనిపోని భయ ఆందోళనలు తెచ్చిపెట్టుకుని కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి వెనుకాడతాం. చూడండి 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనకు అనిపిస్తూ ఉంది. 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ కనిపించేటటువంటిది ఏంటంటే, సంసోను విషయమై దేవుడు సంసోను యొక్క తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి సమాచారం ఇది. 22వ వచనం చూడండి. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోతామంట. మోషతో చెప్పాడు కదా దేవుడు, ఆ వాగ్దానం వీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మనకు మరణమే కాబట్టి భయంతో నింపబడినటువంటి వారు. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి 30వ వచనంలో ఈ మాట కూడా భక్తుడైనటువంటి ఎవరండి ఆయన, పెనియోల దగ్గర దేవుని సంధించినటువంటి వాడు యాకోబు అంటున్నటువంటి మాట కదా. ఏమంటాడు చూడండి 30వ వచనంలో, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయలేని పేరు. అంటే దేవుని చూసినటువంటి నరుడు బ్రతకడు అనేటువంటిది వారికి ఉన్నటువంటి సత్యం. అది ఆయన కూడా దేవుడు ఒక వ్యక్తిని తన దర్శనము చేత బ్రతికించాడు అన్నటువంటి మాట యొక్క అంతరార్థం ఏంటి అనంటే, అది దేవుని యొక్క ఉచితమైనటువంటి బహుమానం అని చెప్పుకోవచ్చు. ఈ మనోహ విషయాలుగా సంసోన్ యొక్క తల్లిదండ్రుల అనుభవంలో అయితేనేమి, అలాగే గిద్యోని యొక్క మాటలు కూడా మనం చదివేటప్పుడు గిద్యోన్ అదే మాట్లాడతాడు. చూడండి 22వ వచనంలో, 6వ అధ్యాయం 22వ వచనంలో, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఏవి అనంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే విషయాన్ని ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు అనే సత్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ అగుపిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సత్యాలు మనకి ఏమని బోధపరుస్తాయంటే, ఆయన మన మధ్య
ఆయన ఎలాగ ప్రత్యక్షతను చూపించాడు అనేటువంటిది ఈ లేఖన భాగాలు చక్కగా వర్ణిస్తాయి. అనగా యేసు క్రీస్తు చూసినటువంటి వారందరూ కూడా సజీవులుగా కొనసాగారు. మోషే విషయంలో మాత్రమే దేవుడు అంటాడు, తన ఉనికిని చూపించడానికి దేవుడు ఇష్టపడలేదు. మండేటటువంటి పొదలో మోషేకు కనిపించినటువంటి దేవుడు, మరలా సీనాయి పర్వతం మీద కనిపించినటువంటి దేవుడు తన ప్రత్యక్షత ద్వారా తెలియపరిచేటటువంటి సత్యం ఏంటంటే దేవుడు ఆయనతో ఉన్నాడటువంటి సత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు ఎందుకు అంత భయకంపితులై అక్కడ దాక్కొని ఉన్నారో వారి జీవితాలకు దేవుడు బోధించేటటువంటి కొన్ని పాఠాలు మనం ఈ సమయంలో లేఖనానుసారంగా జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఎప్పుడైతే పునరుద్ధానుడైనటువంటి ప్రభు వారి మధ్యకు వచ్చాడో, వచ్చినటువంటి ఆ సత్యాన్ని వారు తెలుసుకొని ప్రభును చూసి భయపడడం లేదు. కానీ ప్రభు వారికి పరిచయమైనటువంటి వాడే కాబట్టి ప్రభు మరలా వారికి ఒక చక్కటి వార్తను తెలియజేస్తున్నాడు. తన చేతులు చూపించాడు, తన ప్రక్కను చూపించాడు, తన గాయాలు వెళ్ళి తాకి తెలుసుకొని అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మరణానికి ముందుగా సిలువలో ఆయన వ్రేలాడినప్పుడు ఆయన పొందినటువంటి గాయాలు అయితేనేమి, ఆయన పొందినటువంటి వేదన అయితేనేమి, ఆయన పొందినటువంటి పరిస్థితులు అయితేనేమి, ఆయన జీవితంలో మరి చూడరానటువంటి సంఘటనలో ప్రభువును వారు చూసిన తర్వాత అకస్మాత్తుగా మూడవ రోజునే ఆయన గాయపరచబడినప్పటికీ కూడా ఎలాంటి గాయాలు ఉన్నప్పటికీ ఆ గాయాలు ఆయన శరీరాన్ని ఏమి కూడా చేయలేకపోయాయన్నటువంటి సత్యము వారు గుర్తెరిగినటువంటి వారుగా ఉన్నారు. బహుశా నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏ గాయాలైతే చేతుల్లో ఉన్నటువంటి మాత్రమే ప్రభు చూపించలేదేమో అనిపిస్తుంది. బహుశా ఆయన దేహం అంతా కూడా దుర్నపడింది కాబట్టి సమస్తాన్ని చూపించి ఇదిగో నేను గాయపరచబడ్డానటువంటి మాట ప్రభు వారికి తెలియపరచగా వారు ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఆయన ప్రభువును గుర్తెరిగినటువంటి వారై ఉన్నారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 22వ వచనం చదువుకుందామా? 20వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాను. ఇక్కడ ఈ సందర్భంలో అనగా యేసు ప్రభు వాళ్ళు గందిలో బంధించబడినటువంటి సందర్భంలో తన ఉనికి ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి సత్యాన్ని తెలియపరిచినటువంటి ప్రభు నేర్పుతూ ఉన్నటువంటి సత్యము లేకుంటే పాఠం ఏమిటి అనంటే వారి జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. అక్కడున్నటువంటి వాక్యము మనకు చెప్పేటటువంటి మాట గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే ఏ మానవుడైతే దేవుని చేతుల్లో చేయబడ్డాడో ఆ చేయబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కొరతగా ఉన్నటువంటిది ఏంటంటే ఆయన శరీరంలో ప్రాణం అనేది లేదంటాడు. జీవాత్మ లేనటువంటి వాడిగా చూపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడే జీవవాయువును నాసికా రంధ్రాల్లో ఊదగా జీవించేటటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. మనకు 3వ అధ్యాయంలో తెలిసినటువంటిది పాపం చేసినటువంటి మానవుని మనం చూస్తాం. దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏంటి అని అంటే మరణం అనేది లేఖనాలు సెలవిచ్చేటటువంటి మాట. ఇక్కడ కూడా మానవ జీవితానికి మరొక నూతన అధ్యాయాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడు అగుట ద్వారా ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థమైతే తప్ప ఈ లేఖన భాగం మన జీవితాలకు సరిగా అవగాహన లేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇక్కడ ఏమన్నాడంటే 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ వ్రాయబడినటువంటి మాట చదువుతున్నారు, గమనించండి. దేవుడు తన సొంత కుమారుని, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపం ఏదైతే మానవ జీవితంలో పరిపాలన చేస్తూ మానవ జీవితాన్ని దేవునికి దూరం చేస్తూ వస్తుందో ఆ పాపానికి ఎలాగ శిక్ష విధించాడు దేవుడు అంటే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని లోకానికి శరీర ఆకారంతో పంపి ఆ శిలువలో ఆయన మరణించడం ద్వారా పాపానికి మానవునికి రావాల్సినటువంటి శిక్షను దేవుడు
యేసు క్రీస్తులో శిక్ష విధించి ఆయన ద్వారా పాపపు విమోచన అనేది మానవ జీవితానికి దేవుడు సిద్ధపరిచాడు. ఈ రోజున పాప విమోచన పొందుకున్నటువంటి మానవునికి దేవుడు అనుగ్రహించేటటువంటి మరొక జీవితం ఏంటంటే ఆయన ద్వారా అనుగ్రహించబడేటటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఖచ్చితంగా అవసరమై ఉంది. అనగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మాట పరిశుద్ధాత్మ శక్తి అని అంటే భాషల్లో మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం అనేటటువంటి మాటను గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. ఏదైతే మానవుడు నిర్జీవమైనటువంటి రీతిలో మట్టితో చేయబడినటువంటి మానవుని దేవుడు మనకు చూపిస్తున్నాడో ఆ మానవుని యొక్క జీవితానికి దేవుని యొక్క జీవవాయువును ఊదితేనే తప్ప జీవించు ఆత్మగా మార్చబడలేదో ఆ రీతిగానే పాపం చేత మరణాన్ని సంక్రమించుకున్నటువంటి మన జీవితాలకు దేవుడు అనుగ్రహించేటటువంటి ధన్యత ఏంటంటే నిత్య జీవానికి వారసులుగా చేయటం కొరకు ఆయన శిలువలో చేసినటువంటి రక్షణ కార్యము మన జీవితాలు అనుభవించడానికి ప్రభువే తన కార్యాన్ని మన జీవితాల్లో ప్రారంభించాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి సత్యం. కాబట్టి ఆ మాటలు ఏమని వ్రాయబడుతున్నాయంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే వారి మీదికి ఊది ఉన్నటువంటి పరిశుద్ధాత్మను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏదైనా తోటలో జరిగినటువంటి క్రియను దేవుడు ఇక్కడ నూతనంగా మరొకసారి ఈ శిష్యుల జీవితాల్లో జరిగిస్తున్నాడు. అనగా రక్షణ కార్యము వీరి జీవితాల్లో రావడానికి ఇది కారకంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున రక్షించబడినటువంటి వారు ఏమంటారంటే ఆ రోజున దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను కన్నీటితో నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. అలాంటి సంఘటన శిష్యుల జీవితాల్లో జరిగిందన్నటువంటి ప్రశ్న రావచ్చు. పశ్చాత్తాప హృదయంతో ఉన్నారు శిష్యులు, ప్రభును వెంబడించారు. పేతురు ప్రభును గురించి బొంకినటువంటి వాడే. అయితే ఎప్పుడైతే మరలా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రభువును చూశారో ఆ సందర్భంలో ప్రభు చేసినటువంటి ఈ కార్యము వారి జీవితాల్లో నూతన జీవితానికి నాందిగా తీసుకొని రావచ్చు. వారు మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూపించుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మీకు అనుమానం రావచ్చు, ఏంటండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఆత్మరూపిగా వారి మీదకి దిగి వచ్చాడు కదా, వారు వివిధ భాషల్లో మాట్లాడారు, వారు గంభీరమైనటువంటి సందేశాలు ఇచ్చినటువంటి ఇవన్నీ మాటలు మీరు చెప్పుకోవచ్చు. కానీ అది 2వ అంకాన్ని మనకు చూపిస్తూ ఉంది. అనగా దేవుడు ఎవరైతే ప్రభు యొక్క నామంలో కూడుకున్నటువంటి వారు ఉంటారో అక్కడ తన సన్నిధి చేత దిగి వచ్చినటువంటి ప్రభు వారి జీవితాలు ఎరిగినటువంటి వాడు, వారి జీవితాలు ఒక నూతనమైనటువంటి కోణాన్ని తీసుకొని వచ్చేసి వారి జీవితాలకు గొప్ప సవాలును వివరిస్తూ ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ లేఖన భాగం ద్వారా నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రభు వారికి బోధించినటువంటి లేకుంటే ప్రభు వారి మీదకి ఊదినటువంటి ఆ యొక్క సందర్భము అనగా పరిశుద్ధాత్మను వారి మీదకి ఊదినటువంటి మాట ఏదైతే లేఖనాల్లో మనం చూస్తున్నామో ఆ లేఖన భాగము వారి జీవితాల్లో నూతన జీవితానికి నాందిగా తీసుకొని వస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత జరిగినటువంటి క్రియ. పాత నిబంధనలో భక్తులు ఉన్నారు కదండి, వారు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారుగా ఉన్నారు కదండి అని అంటే దేవుడు ఆయా సందర్భాల్లో వారి యొక్క జీవితాన్ని పవిత్రతలోనికి నడిపించినటువంటి హానోకు మొదలుకొని మనకు కనిపిస్తారు. అలాగే నోహు కూడా నీతిమంతుడు అంటాడు, అబ్రహాం నీతిమంతుడు అంటాడు. మనకు కనిపించేటటువంటి ఇంకొక లేఖన భాగం అంటే లోతు నీతిమంతుడు అంటాడు దేవుడు కదా. ఈ రీతిగా అనేక నీతిమంతులు లేఖనాల్లో ఉన్నారు. ఈ విశ్వాస వీరుల పత్రికలు మనం చూస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అనగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల కంటే ముందుగా కూడా నీతిమంతులుగా జీవించేటటువంటి యోగ్యతను దేవుడు కలుగచేశాడు. ఏ ఒక్కరిని దూరం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడడం లేదు. అందుకొరకే అంటాడు కదా, పరిశుద్ధపరచబడినటువంటి జనాంగం అంటాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడో ఉండవలసినటువంటి మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, నేను మిమ్మల్ని తీసుకొని నా ద్రాక్ష తోటల్లో నాటి తిని అంటాడు దేవుడు. ఈ రీతిగా లేఖనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో నిగూఢమైనటువంటి సత్యాలు దేవుడు మనకు బోధించబోతున్నాడు. కానీ ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసుకొని మరలా ముందుకు వెళదాం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చారో వారికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే చూద్దాం. మరలా ఆ లేఖన భాగంలో మనం వద్దాం. 19వ వచనం చదువుదాం. ఈ సమయంలో ఆదివారం సాయంకాలమున
శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. సమాధానము కలుగునుగాక అన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు దూతల సమూహము మోసుకొని వచ్చినటువంటి శుభవార్త గొర్రెల కాపరులకు ఏమని చెప్పబడిందంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయన కృష్ణునైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ రోజు ఎందుకు చెప్పుకుంటామో నాకు తెలియదు, కానీ ఈ మాట మాత్రం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం కదా. సమాధానం కలుగునుగాక. సమాధానం ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి సమాధానము ఎందుకొరకు మానవుడు పొందుకోవాలి అనగా, లోకంలో జీవించేటటువంటి మానవ జీవితానికి కొరవడినటువంటిది ఏంటంటే సమాధానం లేనటువంటి స్థితి కదా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనశ్శాంతి లేదండి, ఇంట్లో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పనిచేసే ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నాయి, సమాజంలో సమస్యలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు లభ్యమయ్యేది ఏంటంటే అసమాధానమే. సమాధానం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది సమాధానము? దేవుని దగ్గరే, దేవుని యొక్క పాద సన్నిధిలో మాత్రమే సమాధానం దొరుకుతుంది అన్నటువంటి మాట ప్రభు తెలియజేస్తున్నాడు. శిష్యులకు ఉన్నటువంటి అసమాధానము లేకుంటే వారిలో ఉన్నటువంటి కలవరానికి గల కారణం ఏంటో చూడండి. 14వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో ప్రభు తను ఏదైతే జరగబోతుందో వాటన్నింటినీ 13వ అధ్యాయంలో చెబుతూ వస్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత 14వ అధ్యాయం 1వ వచనంలోనే వారి హృదయాలు కలవరంతో నింపబడ్డారు. కలవరానికి గల కారణం ఏంటంటే, తోమ అంటాడు ఒక మాట, ప్రభా నీతో పాటు నేను కూడా వస్తా అంటే నువ్వు రాలేవు అంటాడు దేవుడికి. చాలా విచిత్రమైనటువంటి కదా. అనగా ప్రభు వారితో ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డారు. ప్రభు లేడు, మళ్ళా ప్రభు కనిపించాడు. వారికి సంతోషం లేదు, ఆనందం లేదు, కలవరం మాత్రమే ఉంది. ఎందుకంటే ఏం జరగబోతుందో రేపటి గురించి చింతన పెరిగిపోయింది అక్కడ కదా. ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అదే సమాధానాన్ని, ఆ కలవరానికి గురైనటువంటి వారి మనస్సులో ఏ కొరత అయితే ఉందో ఆ కొరతను గురించి ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే సమాధానం కలుగునుగాక. ఈ రోజున ప్రతి సేవకుడు కానీ ప్రతి విశ్వాసి కానీ జీవించవలసినటువంటి స్థితి ఏంటంటే దేవుని యొక్క సమాధానాన్ని పొంది జీవించాలి. ఆత్మహత్యల కారణాలు ఏంటండి? వారు చెప్పే మాట ఇదే కదా, మనశ్శాంతి లేదు కాబట్టి చనిపోయామంటారు. వాడికి పరీక్షల్లో కోరుకున్నటువంటి ర్యాంక్ రాలేదు, లేకుంటే ఫెయిల్ అయ్యాడు, స్నేహితుల మధ్య ఎలా తలెత్తుకుని తిరగాల చేతగాక ఆత్మహత్య చేసుకున్నాడు అనే రకరకాల కారణాలు మనం చూపించుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడేటటువంటి మాట ఏమంటే దేవుని యొక్క సమాధానం దేవుడు ప్రకటిస్తాడు. ఆ ప్రకటించబడినటువంటి సమాధానం గురించి చదువుతున్నటువంటి పత్రికా పాఠ భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. మనం నీతిమంతులంగా తీర్చబడటానికి దాన్ని లింకప్ చేశాడు దేవుడు. దేవునితో సమాధానం మనకు ఏర్పడితే, దేవునితో మనం సమాధానం కలిగినటువంటి వారమైతే మనకు లభ్యమయ్యేది ఏంటి అని అంటే మనము నీతిమంతులంగా, అది ఇంకొక అంశంలోకి వెళ్ళిపోతుంది. నీతిమంతులంగా చేయడం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి స్థితి అంతా కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు తెలుసుకున్నటువంటి వాడు. అట్టి స్థితిలో దేవుడు మనకు చెప్పేటటువంటి మాట ఏమంటే ఆ సమాధానాన్ని మన కొరకు ప్రకటిస్తున్నాడు దేవుడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరలా యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపించుకున్నాను. ఈ మాట చాలా అంటే మనల్ని ప్రశ్నించేటటువంటి మాట ఇది. తండ్రి పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు కదా. ఈ మాట గమనించండి జాగ్రత్తగా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ మాట మనం చదువుకుంటే 5వ వచనంలో, 5, 6, 7 వచనాల్లో
గొప్ప మాట కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు. ఇక్కడ ఎవరైతే ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నారో, ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారో వారందరికీ చెప్పేటటువంటి మాట ఏమంటే, తండ్రి ఏ రీతిగా కుమారుని పంపించాడో ఆ పంపించినప్పుడు పరిస్థితులు ఇక్కడ రాస్తున్నాడు కదా, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి కదా, దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనతో రిక్తుని చేసుకున్నాడు, మానవ పోలికను ధరించుకున్నాడు అది చెప్పుకుంటూ వస్తాడు. చివరి సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. ఈ రోజున సేవ చేయడానికి కదా, సేవ చేయడానికి చాలా విలువైనటువంటి మాట ఇందులో కనిపిస్తుంది. నేను మిమ్మల్ని పంపిస్తున్నానంటే పేతురు నిన్ను పంపిస్తున్నా అని చెప్పలేదు ప్రభు, అక్కడ తోమా నేను పంపిస్తున్నా అని చెప్పలేదు. లేకుంటే 12 మంది కంటే ఎక్కువగా అక్కడ ఉన్నట్టుగా మనకు మత్తయి సువార్తలో అనిపిస్తుంది. 12 మంది మాత్రమే లేరు, అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. ఎందుకంటే మొదటి అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథంలో ఆ యొక్క చిత్రం అంతా కనిపిస్తుంది. మేడగదిలో కూర్చున్నారంటే అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చూసుకున్నప్పుడు మరియను పంపిస్తున్నాడు, సలోమిని పంపిస్తే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాట వర్తింపజేస్తారు. కాబట్టి ఇక్కడ 4 గోడలు కూర్చున్నటువంటి మనకు వర్తించదు అనిపిస్తుంది కదా. మనం ఏమంటాం, మా సంఘం నుంచి పలానా వారిని పంపిస్తామంటే అంటాయి కదా, లేకపోతే పలానా వారికి బాధ్యత అప్పగించామని. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను ఏ రీతిగా తండ్రి చేత పంపబడ్డానో అలాగే మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను అంటాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అంతకుముందు మార్క్స్ వార్తలో ఉదయకాల ఛానల్లో నేను చెబుతూ వచ్చాను కొన్ని మాటలు మీకు. గుంపులుగా అంటే శిష్యులను ఇద్దరిని పంపించేటప్పుడు ఏమన్నానంటే, మీరు ఏమేమి తీసుకోలేదు అవన్నీ కూడా వర్ణించి చెప్పాడు ప్రభు. మీకు ఏమైనా తక్కువైంది అంటాడు తిరిగి వచ్చిన తర్వాత. ఏం కాలేదని వారు మాట్లాడు. అంటే దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తూ మన జీవితాలను తన కొరకు వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క కార్యం. ఈ రోజున మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి మిషనరీల యొక్క జీవితాలు పరిశీలన చేస్తే ప్రాముఖ్యంగా మనకు వినిపించబడేటటువంటి వారు, కనిపించేటటువంటి సేవకులు ఎవరు అని అంటే విలియం కేరీ గారిని జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఈ బైబిల్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు విలియం కేరీ గారిని జ్ఞాపకం వస్తారు. కొన్ని విషయాలు ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు గుట్టుకునేటటువంటి వ్యక్తికి భారతదేశంలో ఉన్నటువంటి నీవు నేను జ్ఞాపకం వచ్చామంట కదా. ఆశ్చర్యం అనిపించదా? సరే, భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన భార్యల విషయంలో ఆలోచన చేస్తే వారి సహకారం అంటూ ఆయన పరిచయం ఎక్కడా కనిపించదు. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా భిన్నమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. సరే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వారైనా సహకారం ఇస్తారంటే వారు చేయనటువంటి వారే. అయితే ఆయన జీవిత చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దాదాపు 35 భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేశాడట. విచిత్రం ఏంటి అని అంటే, రామాయణాన్ని కూడా ఆయన తర్జుమా చేశాడట. తెలుసా అండి ఇది? రామాయణానికి ఆయనకి ఏ సంబంధం? రామాయణాన్ని తర్జుమా చేశాడట. విచిత్రం అనిపిస్తుంది అక్కడ. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సోషల్గా ప్రజల కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థ ఆయన తీసుకుని వచ్చాడు మన భారతదేశంలో. ఇవన్నీ కూడా మీకు నాకంటే ఎక్కువ తెలుసు. కాకపోతే సత్య విషయంలోనికి వచ్చేటప్పటికి గవర్నర్ గారు ఆ యొక్క ఏమంటారు, అది ఇంగ్లీష్లో ప్రింట్ అయినటువంటి ఆ తాకీదును తీసుకొని వచ్చేసి విలియం క్యారీ గారు పిలిచారట. అయ్యా, నువ్వు దాన్ని వెంటనే నాకు తర్జుమా చేసి అందించాలి అన్నాడట. అంటే ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆ రోజు ఆరాధనకు వెళ్ళాలి. ఆరాధనకు వెళ్ళకుండా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రతిని తీసుకొని వచ్చేసాడు. దాన్ని తర్జుమా చేసి తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏంటయ్యా, ఆదివారం ఆరాధనలు కదా నువ్వు ఉండాల్సిందే అని మనము విలియం కేరీ గారిని అడిగితే ఆయన అన్నాడట, ఏమిటో తెలుసా, ఈ రోజున నేను ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే ఒక స్త్రీ సతీ సహగమనం ద్వారా చనిపోతుందని నాకు ఇష్టం. ఈరోజు ప్రియదేవులారా, నిజంగా ఈ మాటల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కలిగేటటువంటిది ఏంటంటే రకరకాలైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళొచ్చు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి, అంటే మన
తెలిసినటువంటి పరిచయమైనటువంటి సేవకుడు కాబట్టి ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన జీవితంలో ఒక సంఘటన, ఒక రోజున తను హైదరాబాద్ ఈ రామత్పూర్లో నివాసం చేస్తున్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఇంటికి సమీపంలోనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన కూడా బ్రాహ్మణుడే. ఆయన బాడీని తీసుకొని వెళ్తున్నారట. అలా వరణాల్లోకి వచ్చి చూసిన తర్వాత ఆయన ఆ తీసుకుపోతున్నటువంటి శవాన్ని చూసి ఏడుస్తున్నాడట. సరే, ఆయన సమీపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తి అడిగాడు, ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నామంటే, ఆయన చెప్పిన మాట మరి ఎంతవరకు అది మనం నమ్ముతామో లేకుంటే దాన్ని అంగీకరిస్తాం లేదో కానీ ఆయన చెప్పిన మాట మనందరి జీవితాలకు వర్ణించేటటువంటి మాట. నేను 3-4 ఇళ్ళ తర్వాత ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరికి నేను స్వార్థ తీసుకువెళ్ళలేకపోయినా అన్నాడట. ఏంటి అనంటే, చాలా సంఘాలు తిరిగాను, నేను చాలా సంఘాల్లో సేవ చేస్తూ వచ్చాను, చాలా విస్తారమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాను, కానీ నా ప్రక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తికి నేను స్వార్థలు అందించలేకపోయానటువంటిది ఆయన కంఠంలో ఉన్నటువంటి స్వరం. అది ఆయన ఏడ్చినటువంటి విధం. దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ధన్యత, యోగ్యత ఏంటి అని అంటే, తండ్రి ఏ రీతిగా నన్ను పంపాడో ఆ రీతిగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలన్నటువంటి మాట, ప్రతి ఒక్కరికి వర్తింపజేసేటటువంటి మాట ప్రభు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చివరిగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఈ రోజున మరలా గిద్యోను దగ్గరికి వెళ్దాం. గిద్యోనుతో 6వ అధ్యాయం చూడండి. మరలా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఇరవై వచ్చిన లేదు, న్యాయాధిపతులు 6:22 అమ్మా. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూస్తున్నాను, అప్పుడు యెహోవా నీకు సమాధానం కలుగుతుంది. యేసు ప్రభువును చూసినటువంటి వారు, యేసు ప్రభువును అనుభవించినటువంటి వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటటువంటి ధన్యత ఏంటంటే సమాధానం. ఆ సమాధానం మనకేం చేస్తుందో తెలుసా? ఆ తర్వాత గిద్యోను చేసినటువంటి యుద్ధాన్ని మనం చూస్తాం. ఎంతమందిని తీసుకొని వెళ్ళాడండి యుద్ధానికి? మిద్యానీయుల మీదకి 300 మంది. ఆఫ్టర్ ఆల్ 300 మంది. వాళ్ళ దగ్గర చేతులు కత్తులు లేవు, లేకుంటే వారి దగ్గర డాళ్ళు ఏం, కుండలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. వాటిని తీసుకుని వెళ్ళి మిద్యానీయులను ఓడించగలిగారంటే దేవుడు వారితో ఉన్నాడు, వారికి ప్రాణహాని లేకుండా వారిని సంరక్షించినటువంటి వాడు. అలాగే ఈ శిష్యుల జీవితంలోనికి మనం వస్తే ఆ శిష్యులు చేసినటువంటి పని ఏంటో తెలుసా? సమాధానం చేత వారు వెళ్ళి ప్రకటించినటువంటి సువార్త మనకు అనిపిస్తూ ఉంది. వారు చేసినటువంటి సువార్త చూడండి. ఆ అపోస్తల గ్రంథం 3వ అధ్యాయంలోనికి వస్తే 3వ అధ్యాయం ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. 3వ వచనం. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు భిక్షం అడుగుగా పేతురు యోహాన్లు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, వెండి బంగారాలు ఏమి లేవు మా దగ్గర, మాకున్నది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. లోకానికి అందించాల్సింది ఏంటి అంటే సమాధానంతో లేనటువంటి జీవితాలకు సమాధానకర్త అయినటువంటి ప్రభును అందించవలసినటువంటి వారమే. అది కరువైపోతుంది. ఈ రోజున నిజంగా కౌన్సిలింగ్ సెంటర్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి. ఇక్కడ ఎవరి కొరకు ఏర్పాటు చేశారంటే కౌన్సిలింగ్ సెంటర్స్, ప్రభుత్వం వారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. దానివల్ల విడిపోయేటటువంటి భార్యాభర్తలను పిలిపించి కూర్చోబెట్టి వారి సమస్యలు వింటారు, వీరి సమస్యలు వింటారు. తర్వాత మీరుగాన ఒప్పుకోకపోతే, కలిసి ఉండడానికి మీరు ఇష్టపడకపోతే, మాటలు చూడండి, ఇష్టపడకపోతే కోర్టుకు పంపిస్తాం మేమంటారు. కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే తర్వాత కోర్టులో దాదాపు 6 మాసాలు ఒకసారి ప్రయత్నం చేయండి కలిసి జీవించడానికి అని చెప్తారు. ఆ తర్వాత జరిగేది ఏంటో తెలుసా? మేము కలిసి ఉండలేమండి అని అంటే వెళ్ళిపోండి అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది?
అంటే ఆ కాన్సెప్ట్ మనం తీసుకుంటే బైబిల్ ఏమంటది, ఎవరు కూడా ఎడబాపకూడదు అంటారు కదా, భార్య భర్తల విషయంలో ఎవరు కూడా విడదీయకూడదు అంటారు. అనగా అక్కడ చెప్పేటటువంటి సత్యం ఏంటి అని అంటే, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో అంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే కలిసి జీవించమంటాడు. అంటే ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. సమాజానికి కరువైపోయింది ఏంటి అని అంటే, ఈ రోజున యావత్ ప్రపంచం అంతటిలో కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, కలవరాలు, అనుమానాలు, అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జీవితాలను దుఃఖానికి, విరోధానికి, విడాకులకు తీసుకుని వెళ్తూ ఉంటుండగా, క్రైస్తవమైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, ఆ సమాధానం మన జీవితాల మీద ప్రభు తీసుకుని వచ్చేసి, ఈ సమాధానం మీరు ఏం చేయాలంటే ప్రకటించండి అంటాడు. మామూలుగా అయితే పేతురు యోహానులు ఏమని చెప్పాలి? అయ్యా మా దగ్గర బంగారు లేదు కాబట్టి మా దగ్గరికి రాకయ్యా నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో అన్నటువంటి మాట ఉపయోగించినప్పుడు కార్యం ఎవరు చేశారు? పేతురు చేయలేదు, యోహాను చేయలేదు, దేవుడు చేశారు. అది మోసుకొని వెళ్ళగలిగితే సమాజాన్ని ప్రభు చెంతకు నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే, నేను దేవుని యొక్క సమాధానాన్ని దేవుని యొక్క మందిరంలో పొందగలుగుతూ ఉన్నానా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో వివిధ రకాలైనటువంటి ప్రశ్నలతో మనం వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాల్సింది ఏంటంటే, మనల్ని సంధించినటువంటి దేవుడు మన జీవితాల్లో మార్పును కలుగజేసేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారమైతే సమాధానంతో ఇచ్చి నుంచి వెళ్ళి బయట ఈ సమాధానాన్ని మనం ప్రకటించగలిగితే ధన్యులమవుతాం. అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించగాక ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి తరుణము, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆయన అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఆయన కీర్తించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన కొనియాడటానికి మాత్రమే కాదు, కానీ ఆయన మన జీవితాలకు దయచేసేటటువంటి సమాధానాన్ని మోసుకొని సమాధానం లేనటువంటి లోకానికి అందించవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఏమాత్రము భయపడనక్కర్లేదు, ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొని నలుమూలల దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ ప్రభు కొరకు ప్రజలను సంపాదించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింపజేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలము మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత కొరకు నీకు వందనాలు. మా జీవితాలను ప్రభు నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం. నీ సన్నిధిని అనుభవించడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మాతో మీరుండండి, మమ్మల్ని నడిపించండి. ఈ రోజున నీ సన్నిధిలో మేము విన్నటువంటి నీ మాటలు మా జీవితంలో ఫలించినట్లుగా నీ కృప చూపించమని కోరుతూ ఉన్నాను. మేము ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా కూడా ప్రభా, నిన్ను అనుభవిస్తూ నేను గురించి ప్రకటించగలిగినట్లుగా, నేను గురించి చూపించగలిగినట్లుగా సహాయం చేయమని, నీ సత్యాన్ని ఇతరులకు వినిపించే భాగ్యం కలిగించమని స్తుతి స్తోత్రాలు మీకు అర్పించుకుంటాం. ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాం. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుదాం. ప్రభు యొక్క బలను సమీపించుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి